గైస్ నేను చెప్పాను ఓకే. ఈ పాయింట్లో నేను బయ్యింగే చేస్తానని. నా వల్ల కాలేదు, మీన్స్ స్టాప్ లాస్ హిట్ అయింది. అగైన్ మీరు మీ డే రిస్క్ కంప్లీట్ అవ్వలేదా, ఈ రిస్క్ తీసుకోండి. అండ్ ఇండెక్స్లో నా ఆప్షన్ మీన్స్ నా స్టాప్ లాస్ కొట్టలేదు. ఓకే, ఇండెక్స్ వైజ్ మీరు తీసుకుంటే సేమ్ మీరు ఇక్కడ తీసుకోండి, స్టాప్ లాస్ పెట్టుకోండి అంతే. మీ డే రిస్క్ అవ్వలేదు కాబట్టి చెప్తున్నాను. ఓకే, అండ్ మినిమం ఒక ఇప్పుడున్న మార్కెట్స్కి ఇదండి, ఈ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఈ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, తప్పట్లేదు. సో ఎంటర్ ప్రైస్ ఎంత ఒకసారి? ఎంట్రీ బ్రో, ఎంట్రీ ప్రైస్ అంతే బ్రో, 120. ఇలా 122 to 123 4, అంతే మ్యాక్స్. టాప్ ప్లస్ 109 బ్రో. అంతే బ్రో, 12 రూపీస్ ఎస్ఎల్. సో మోర్ దెన్ 16 రూపీస్. సో అంత బడ్జెట్ మనకు లేదు. ఓకే, మనం ట్రై చేసాం, కాకపోతే ఎవరైతే డే రిస్క్ కంప్లీట్ అవ్వలేదో ఒక ట్రేడ్ మిస్ అయి ఉంటారు. నవీన్ కుమార్ బ్రో ప్రాఫిట్ బుక్డ్ అట్ 185, గుడ్. ఓకే. హలో తెలుగు ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నా, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా వెళ్ళి కంటెంట్స్ ఉంటే ఈ కంటెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. గైస్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈరోజు అయితే మనం డే 101 ఆఫ్ 10K to 1 lakh ఛాలెంజ్లో ఉన్నాం. ఓకే, ఈరోజు మనం సమ్వాట్ మిక్స్డ్ రిజల్ట్ అయితే తీసుకొచ్చాం. మనం ఇక్కడైతే సో ప్రాపర్ మార్నింగ్ నుంచి బయింగ్కే సెటప్కి వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఈ బయింగ్ సెటప్ కాడ మనం ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ మనకు మల్టిపుల్ ఎస్ఎల్ కొట్టాయి. అండ్ అగైన్ ఇంకొక ట్రేడ్ ప్లాన్ చేసాం, అండ్ లైవ్లోనే ప్లాన్ చేసాం. ఇది మనం క్లియర్గా క్యాప్చర్ చేసాం. అండ్ ఇక్కడ కూడా ఒక ట్రేడ్ ఇచ్చాం. ఓవరాల్గా 2 ట్రేడ్స్ డన్ అయిపోయి. ఓకే, సో ఫస్ట్ 2 ట్రేడ్స్ మనకు అస్సలు కొట్టిన తర్వాత మంచి రికవరీ అయితే వచ్చింది. అండ్ ఫస్ట్ ట్రేడ్ మిస్ అయిన వాళ్ళకి సో మంచి రిజల్ట్ అయితే వచ్చాయి. ఓవరాల్గా సమ్వాట్ ప్రాఫిట్ టు కాస్ట్తో ఈరోజు బయట వచ్చేసారు. ఓకే, అండ్ దట్టు మార్కెట్ ఈ మూమెంట్ తర్వాత ఇక్కడైతే లేదు. అండ్ దట్టు ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, 0.5. అండ్ ఇండెక్స్లో మనం ఎస్ఎల్ కొట్టలేదు, బట్ ప్రీమియంలో కొట్టింది. అండ్ ఇది కంటిన్యూస్గా లైక్ ఏంటంటే మనకు సెకండ్ డేస్ లైక్ మిక్స్డ్ రిజల్ట్ అయితే వచ్చింది, బట్ ఇట్స్ ఓకే. సో మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయితే బెటర్ ఉంటుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇంకొకటి, మనం ఆల్రెడీ మనం అప్స్టాక్స్లో ఒక 12,000 ప్రాఫిట్ అని మనం మార్క్ చేసుకున్నాం. 12,500 సంథింగ్ అని నిన్న మ్యారికోలో డబ్బులు వచ్చాయి. ఈరోజు వచ్చి ఒక 11,000 పోయింది. ఓకేనా, అప్స్టాక్స్లో చేయాల్సింది మనం దానిలో చేస్తాం. ఓకే, సో అందువల్ల మనకు దీంట్లోనే లాస్ చూపించింది. ఇట్స్ ఓకే. సో ఓవరాల్గా మన లాస్ అనేది సో అరౌండ్ ఒక 4,000 లోపలే ఉందండి మన లాస్. ఓకే, సో యా, సో మళ్ళీ రికవరీ చూద్దాం. ఓకే, కానీ ఓవర్ ట్రేడింగ్ అయితే చేయొద్దు. ఓకే, 133కి కాల్ ఆప్షన్, 24,950 కాల్ ఆప్షన్, 133 ట్రిగర్ ఆర్డర్. స్టాప్ లాస్ ఒక 15 SL పెట్టుకుందాం, 15 పాయింట్స్. ఓకే గైస్, మీరందరూ పాయింట్లు ఎందుకు బయింగ్ ఇచ్చేంత నెగిటివ్ సినారియోస్ కనబడుతున్నాయి కదా, నాకు క్లారిటీ ఉంది మీకు. ఓకే, నా పాయింట్ ఎస్ఎల్ హంటింగే. ఓకే, మీకు కంఫర్ట్ లేకపోతే ట్రేడ్ తీసుకోవాల్సిన నీడ్ లేదు. సో ఇది ఇక్కడ బలవంతమైనది కాదు, జస్ట్ ఒక కమ్యూనిటీ బేస్డ్. మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే సో అవాయిడ్ చేయండి. ఓకేనా, మీకు 2 కన్ఫర్మేషన్స్ వస్తే మీరు ట్రై చేయండి, అదర్వైజ్ వద్దు. ఓకేనా, 148 టార్గెట్, ఫస్ట్ టార్గెట్. ఓకేనా గైస్, ఇదండి ఇలాంటి 1 మినిట్ ఇదండి, ఒక్క క్యాండిల్లో కూడా వచ్చి అస్సలు కొడుతుంది. మీరు ప్యానిక్ అవసరం, స్టాప్ లాస్ ఒక్కటే పెట్టండి గైస్, రిమైనింగ్ థింగ్ మార్కెట్కి వదిలేయండి. గైస్, అందరికీ ఎంట్రీ దొరికింది. సో మిస్ అయ్యానని చెప్తే నేనేం చేయలేను. ఎస్ఎల్ కొట్టించుకున్నా మిస్ అవ్వద్దు. ట్రేడ్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మనం ఎస్ఎల్ కొట్టించుకున్నంత భయం పెట్టుకోవద్దు. బ్రో 10, ఇంకా 10 SL కంటిన్యూస్గా కొట్టినా ఐ విల్ బి విత్ యూ అంట. లేదు బ్రో, మీరు కొట్టినా కానీ ఓకేనా, మీకు రికవరీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. నేను మీకు 1 మంత్ లైవ్ కూడా ఇస్తాను కావాలంటే ఫ్రీగా. నాకు మీకు ప్రాఫిట్ వచ్చే మీరు సాటిస్ఫై అయ్యేంత వరకు. ఓకే, నేను లైవ్ పెడతాను, అది మీకు కూడా తెలిసే. ఓకే, అది నాకు అవసరం కూడా, లైక్ ఎలా అంటే చాలా అవసరం. నన్ను నమ్మి ఒకరు వచ్చారంటే నేను జస్ట్ 1 డే పెట్టా అనుకుంటాను, ఆ రోజు ప్రాఫిట్ వస్తే క్లోజ్ చేస్తాను. మీకు ఆ రోజు లాస్ వచ్చిందంటే నేను పక్క రోజు వస్తాను, అది తెలిసిన విషయం. ఓకే, మీకు రెగ్యులర్గా మీకు లాసెస్ 2 డేస్ వచ్చాయనుకోండి, అవి రికవరీ అయ్యేంత వరకు నేను హెల్ప్ చేస్తాను అంతే. ఈరోజు మీకు లాస్ వచ్చిందా, రేపు కూడా వస్తాను మరి. ఓకే, నెక్స్ట్ మండేకి రికవర్ అయ్యేటట్లు మండే నెక్స్ట్ వీక్ మొత్తం మీకు లైవ్ ఇస్తాను. ఓకే, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, 1 వీక్ ఫుల్ లైవ్ అన్న ఇస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. డన్ గైస్. గైస్ మనం నెక్స్ట్ వీక్ కూడా లైవ్ పెట్టుకుందాం, ఫుల్ వీక్ లైవ్ పెట్టుకుందాం. ఓకేనా, యూట్యూబ్ లైవ్. బ్రో స్టాక్ ఆప్షన్ మీ రిస్క్ ఎంత పర్ డే? బ్రో నేను మినిమం ఒక 5 to 6 అంటే ఓవరాల్గా 10% రిస్క్ తీసుకుంటున్నాను స్టాక్ ఆప్షన్ వరకు. ఓకే, కొంచెం రిస్కీయే. అండ్ స్టాక్ ఆప్షన్ కదా,
సో చిన్న క్యాపిటల్ యాడ్ చేశాను. నేను 1 lakh అలా ఉంటే 1 lot తీసుకోవాలి. కానీ నేను తక్కువ క్యాపిటల్తో యాడ్ చేస్తున్నాను కాబట్టి ఓకే కొంత రిస్క్ ఉంటుంది. సో అందుకే నేను 10% రిస్క్ తీసుకుంటున్నాను. మీకు 5% రిస్క్ చెప్తాను. ఓకే ఎందుకంటే ఇది నేను విన్నింగ్ ప్రాఫిట్తోనేగా చేస్తున్నాను. అర్థమైందా? మనీష్ అన్మ్యూట్ చేస్తున్నాను. ఒక్క నిమిషం అన్మ్యూట్ చేశాను. యాక్చువల్లీ ఏంటంటే ఆ, నేను అప్ స్టాక్స్ అది జెరోదాలో నేను ఎర్న్ చేశాను కదా. జెరోదా అక్కడ బ్రో ట్రేడ్ రన్ అవుతుంది బ్రో. ఎవరిది? నాదా? ఆ, నేను అప్ స్టాక్స్ లో తీసుకోపోయి దీంట్లో రన్ అవుతుంది బ్రో. అసలు దీనికి ఆ స్టాక్స్ సంబంధం లేదు. ఏంటి స్టాక్ కొన్నావా? స్టాక్ బ్రో. దీంట్లో లాస్ ఎక్కువ అయిపోద్ది బ్రో. ఇది మనం అప్ స్టాక్స్ లో చేస్తున్నాం. ఇది అప్ స్టాక్స్ లోనే చెయ్యాలి. ఓకే సో మనకు 66,000 అది కదా. ఓకే ఈ అమౌంట్ నేను యాడ్ చేశాను అక్కడ. అర్థమైందా బ్రో? ఓకే అందుకని ఎగ్జాక్ట్లీ లైక్ అదే యాడ్ చేశాను. ఈ ప్రాఫిట్తోనే దాన్ని అందులో యాడ్ చేశాను అప్ స్టాక్స్లో. మీకు అదే కనబడుతుంటుంది, మీరు చూడండి. ఓకే 900 అనేది సో నేను ఇది ఆటో లైక్ ఛార్జెస్కి నేను యాడ్ చేశాను అంతే. ఓకే అదే సేమ్ అమౌంట్ నేను యాడ్ చేశాను, దాంతోనే చేస్తున్నాను. గైస్ నేను చెప్పాను ఓకే ఈ పాయింట్లో నేను బయ్యింగే చేస్తానని. నా వల్ల కాలేదు, మీన్ స్టాప్ లాస్ హిట్ అయింది. అగైన్ మీరు మీ డే రిస్క్ కంప్లీట్ అవ్వలేదా, ఈ రిస్క్ తీసుకోండి. అండ్ ఇండెక్స్లో నా ఆప్షన్ మీన్స్ నా స్టాప్ లాస్ కొట్టలేదు. ఓకే ఇండెక్స్ వైజ్ మీరు తీసుకుంటే సేమ్ మీరు ఇక్కడ తీసుకోండి, స్టాప్ లాస్ పెట్టుకోండి అంతే. మీ డే రిస్క్ అవ్వలేదు కాబట్టి చెప్తున్నాను. ఓకే అండ్ మినిమం ఒక ఇప్పుడున్న మార్కెట్స్కి ఇదండి ఈ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఈ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, తప్పట్లేదు. సో ఎంటర్ ప్రైస్ ఎంత ఒకసారి? ఎంట్రీ బ్రో, ఎంట్రీ ప్రైస్ అంతే బ్రో. 120 ఇలా 122 to 123 4 అంతే మ్యాక్స్. స్టాప్ లాస్ 109 బ్రో. అంతే బ్రో. అంటే అంతే బ్రో, ఒక 15 పాయింట్స్ ఎనఫ్ బ్రో. మినిమం 125 చాలండి. ఓకే సో ఎన్ని పాయింట్లు వేస్తారు, ఎన్ని పాయింట్ టార్గెట్? చలో టార్గెట్ డన్ గైస్. 12 రూపీస్ వేస్తారు. సో మోర్ దెన్ 16 రూపీస్. అట్లా మీకు ఇది కూడా అర్థమై ఉండాలి. ఓకే నేను ఎందుకు ఇచ్చాను, ఎందుకు నేను స్ట్రాంగ్గా ఉన్నాను అనేది. నెక్స్ట్ టార్గెట్ 148. ఇది మనం టెస్టింగ్ 1 వీక్ 2 వీక్స్ టైం తీసుకుందాం అన్నాను కదా, గుర్తుందా? బ్రో. యా దెన్ నేను అందుకనే చెప్పకూడదు అనుకున్నాను. సో ఇప్పుడు నేను చూపిస్తానులేండి. ఓకే మీకు అర్థమవుతుంది ఆ పాయింట్. సో ఇక్కడ చూడండి బ్రో, నేను తీసుకున్న పొజిషన్ ఇది బ్రో, ప్రెస్టీజ్. ఓకే ఇప్పుడు కాస్ట్ ఉంది కాబట్టి నో లాస్ నో ప్రాఫిట్లో ఉంది మీకు. ఓకే అర్థమవుతుందా? నేను అప్ స్టాక్స్లో తీసుకోవాలి. నేను అప్ స్టాక్స్లో ఆల్రెడీ నిన్న ట్రేడ్ తీసుకున్నాను, గుర్తుందా? ఈ ట్రేడ్ తీసుకున్నాను. సో 12,400 ఏమో ప్రాఫిట్ వచ్చింది. హోప్ అర్థమైంది అనుకుంటా. బ్రో. యా సో అందుకని అది మీకు అలా కనబడుతుంది. నేను అప్ స్టాక్స్లో తీసుకోవాల్సింది నేను ఇక్కడ తీసేసుకున్నాను బై మిస్టేక్. గైస్ ఈ ట్రేడ్ ఎంతమంది తీసుకున్నారు? లిమిట్ ఆర్డర్ పెట్టాను. సారీ లిమిట్ ఆర్డర్ పెట్టాను బ్రో, మిస్టేక్. బ్రో, లిమిట్ ఆర్డర్స్ పెట్టేంత టైం లేదు కదా బ్రో. లిమిట్ ఆర్డర్ అంటే నేను అప్పటికే మూవ్ అయిపోయింది బ్రో, మనం మాట్లాడుకున్నా కూడా ఎందుకు వదిలేసాం. నేను హోల్డ్ చేస్తున్నా బ్రో. హోల్డ్ చేస్తున్నా బ్రో. ఎక్స్పైరీ ఉంది, కొంచెం జాగ్రత్త. ఓకే ఏం భయపడద్దు, లైక్ ఓ మై గాడ్ అంత లేదు. ఓకే మహా అయితే ఏమవుతుంది, కాస్ట్ పోతుంది. ఏంటి టెన్షన్ పడద్దు బ్రో. నెక్స్ట్ మీ టార్గెట్ 148. ఓకే ఓకే. నెక్స్ట్ టార్గెట్ మీకు 160. ఓకే ఏంటి ఓ మై గాడ్ ఏం కాదు, ముందు కాస్ట్ పెట్టండి అంతే, అయిపోయింది బ్రో. ట్రేడ్ రన్నింగ్ బ్రో, పార్షియల్ బుక్డ్. ఓకే గుడ్ బ్రో, గుడ్. పార్షియల్ నార్మల్గానే ఉంది బ్రో. బ్రో ట్రేడ్ చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళింది. మిస్ ట్రేడ్ అట్లీస్ట్ పైకి. ఇఫ్ హ్యాడ్ హోల్డ్ ట్రేడ్ విత్ స్టాప్ ప్లస్ 110 యూ వుడ్ బి బుక్డ్ ప్రాఫిట్. ఓకే 15 to 20 పాయింట్స్. యా బ్రో ఊరికే బుక్ చేసుకోవచ్చు బ్రో. ఇప్పుడు ఎన్ని పాయింట్స్ వచ్చింది మీకు? 124 వేసుకుందాం. ఆల్మోస్ట్ 22 పాయింట్స్ వచ్చింది. ఓకే 1 lot ఎగ్జిట్ అయ్యారా? గుడ్ అండి. 1 lot ఎగ్జిట్ అయ్యారా? గుడ్ గుడ్. యూట్యూబ్ వాళ్ళు ఎవరో ఒక లాట్ హోల్డ్ చేస్తా అన్నారు. 1 lot బ్రదర్స్ హోల్డింగ్. ఓకే బ్రో ఐఎమ్ నాట్ ట్రేడింగ్ ఫర్ లాస్ట్ 5-6 days. సీరియస్ గైస్. పర్ఫెక్ట్ గైస్, పర్ఫెక్ట్. ఎవరో హోల్డ్ చేస్తున్నారు, ఒక లాట్ అన్నారు. ఓకే బ్రో స్టాక్ ఎగ్జిట్ అయ్యా బ్రో. యా బ్రో. ఇప్పుడు ఏ ప్రైస్ బ్రో? ఒక్క సెకండ్ చెప్తాను. ఎస్ హోల్డింగ్. నవీన్ కుమార్ హోల్డింగ్. 162లో ఎగ్జిట్, 160లో ఎగ్జిట్ అయ్యా. సూపర్ బ్రో. నవీన్ గారు ఎలా హోల్డ్ చేస్తున్నారు మీరు? ప్రీవియస్ లాస్ ప్రవీణ్. ఓకే ప్రవీణ్ గారు ఒకసారి మీరు అన్మ్యూట్ చేసి కొంచెం ఫాస్ట్గా మాట్లాడండి, నేను రీజన్ చెప్తాను. ఓకే నా సార్ ర్యాకెట్. యా బ్రో. యాక్చువల్లీ మనకు 5 minutes క్యాండిల్ ఉంది, మీరు స్టార్టింగ్ చెప్పారు కదా ఇండెక్స్ లో. కరెక్ట్ బయింగ్ ఆప్షన్స్ మనకు పిఈ సైడ్ లోనేమో మూమెంటం సరిగ్గా లేదు, సిఈ సైడ్ లో మూమెంటం చాలా వాలటిలిటీ ఉంది.
ఓకే. అండ్ వన్స్ బుల్లిష్ క్యాండిల్ కనబడగా మీరు ఇమీడియట్ గా ఎంటర్ అవ్వమన్నారు. ఓకే. దాన్ని నాకు నిన్న నిన్న ఎక్కడైతే మార్కెట్ క్లోజ్ అయింది అక్కడ నుంచి ఇంకా అక్కడ నుంచి రివర్స్ అయిపోయింది కదా. సో అది ఆహా! స్టాప్ లాస్ పెట్టుకున్నాను, హోల్డ్ చేశాను. ఎక్కడైతే మార్కెట్ ఫాల్ అవడం స్టార్ట్ అయిందో అది నా టార్గెట్ అనుకున్నాను ఈరోజు. ఓకే. ఓకే. సో అట్లీస్ట్ 180 రూపీస్ వరకు వెళ్తుందని ఒక ఎక్స్పెక్ట్ చేశాను. బట్ రూపీస్ ఇది కౌంట్ చేయొద్దండి. దీంట్లో కౌంట్ ఓకే. చేయొద్దండి. ఓకేనా? అస్సల దీంట్లో మీరు డబ్బులు 180కి ఎళ్తదని ఒక థాట్ పెట్టుకోవద్దు. ఇప్పుడు ఎన్ని లాట్స్ హోల్డ్ చేస్తున్నారు? సో, మన దానికి రిస్క్ ఎంత? రివార్డ్ ఎంత? ఒక కాలిక్యులేట్ చేసుకోండి. దీంట్లో ఓకే. చూసుకోండి. ఇది సో, సో డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తుంది. ఓకేనా? డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తుంది కదా! సో, వీటిని కూడా చూడండి. 180కి వెళ్ళొచ్చేమో. కానీ మీరిప్పుడు ఆహ్, ఇక్కడ ఎక్కడ ట్రైలింగ్ పెట్టుకోవాలి? ఇంత పెద్ద క్యాండిల్ వచ్చింది కదా! పుల్ బ్యాక్ వస్తే ఏంటి? ఓకేనా? ఈరోజు ఎక్స్‌పైరీ ఉంది కదా! సో, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఎలా చేయాలి? ఆ సిట్యుయేషన్స్ ఏంటి అని చూసుకోవాలి. ఇప్పుడు మీరు ఏ ప్రైస్‌లో తీసుకున్నారు? చాలా లో ప్రైస్‌లో తీసుకున్నారు. 160 అనేది ఓకే. బెటర్ కదా! ఎంత ప్రైస్ అండి మీరు ఎంట్రీ తీసుకున్నది? నేను 124 దగ్గర తీసుకున్నా. ఆ! 124 ఆ! టు 125. ఆ! సో, ఈ రేంజ్ ఈ పాయింటే నేను చెప్పిన రేంజ్‌లోనే మనకి ఎంట్రీ దొరికింది. ఆల్‌మోస్ట్ మీకు 40 పాయింట్స్. ఓకే. మీరేం చేస్తారంటే ఎన్ని లాట్స్ ఉన్నాయో అన్ని లాట్స్‌ని సమ్‌వాట్ ఒక హాఫ్ క్వాంటిటీ బుక్ చేసుకొని దెన్ మీరు ట్రైల్ చేసుకోవాలని ట్రైల్ చేసుకోండి. పార్షియల్ బుక్ చేశానండి. యాహ్! 4 లాట్స్ ఉంటే 3 లాట్స్ క్లోజ్ చేసా. సింగిల్ లాట్ హోల్డింగ్ ఉంది. ఓకే అండి. ఓకే అండి. ఎస్ఎల్ కొట్టి అది 190కి పోయింది కదా అది. ఎట్లా అయ్యయ్యయ్యో! దాన్ని అయ్యో! దానికి చూస్తుంటేనే ఎట్లుంది తెలుసా? లేదండి. ఇప్పుడు ఒకటండి. ఏం పర్లేదండి. ఓకేనా? ఇదండి ఇలాంటివి సో, చాలా జరుగుతుంటాయి. దానికి పోయి మనం రూల్స్ అగెయిన్స్ట్ చేయలేం. ఓకే. అండ్ మనం ఇక్కడ గాని మార్క్ చేసుకొని పెట్టుకుంటే అరౌండ్ ఒక 25, 30 పాయింట్స్ ఈజీగా స్టాప్ లాస్ పెట్టాలండి. ఓకే. సో, అంత బడ్జెట్ మనకు లేదు. ఓకే. మనం ట్రై చేసాం. కాకపోతే ఎవరైతే డే రిస్క్ కంప్లీట్ అవ్వలేదో ఒక ట్రేడ్ మిస్ అయ్యుంటారు. నవీన్ కుమార్ బ్రో ప్రాఫిట్ బుక్డ్ అట్ 185 గుడ్. ఓకే. సో, ఇది గైస్ వీడియో. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే.